నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులుగా వస్తుంది. ఈ నెల రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేటీ రామారావు అలాగే మంత్రులందరూ కూడా శ్వేతపత్రం అంటూ ఒకవైపు మరొక వైపు 420 హామీలు అంటూ మాత్రం విమర్శలు అయితే గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. అసలు 28-30 రోజులలోనే మీరు ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని పనులను చేస్తూ వస్తున్నారు. ఇటు అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు 420 హామీలు అంటున్నారు, శ్వేతపత్రం అంటూ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లా చూస్తారు? అసలు 420లు కాబట్టి వాళ్ళకు 420గా కనపడుతుంది. ఇప్పుడు ఈరోజు మనం జాతరలకు పోతే పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకం అంతా పచ్చగా కనపడుతుంది, ఎర్రగా పెట్టుకుంటే ఎర్రగానే కనపడుతుంది. కేటీఆరే 420 కాబట్టి వాళ్ళకి 420గా కనపడుతుంది. వాళ్ళకి ఇంతనైనా నీతి అంటే ఇంతనైనా ఇంకిత ఉండి దమాకు ఉండేటోడు ఎవడన్నా ఉంటే అరే ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఉండాలి, ఓ షోగానే ఉండాలి. వాళ్ళకి ఆయన కూడా లేకపోతే దానికి ఎవరేం చేస్తారు? ఈరోజు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మేము 2019లో కొట్లాడినాం. ఎక్కడ వేరానైనా మా డబుల్ బెడ్రూమ్లు, ఎక్కడ మా డబుల్ బెడ్రూమ్ 2020లో కొట్లాడినాం. 2020లో కూడా అరే పసికందు గవర్నమెంటు, పసికందుది 5 సంవత్సరాలు కానీ మన ప్రభుత్వం వచ్చి 5 నెలలనే ఇంట్లో ఎట్లా పడతారా అని మాట్లాడింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడాడు. 2018లో అదే మాట అన్నాడు. 2018లో మనం అందరం కష్టపడినాం, సంపాదించుకున్నాం, పసికందు ప్రభుత్వం ఖచ్చితంగా మన అందరం జాగ్రత్తగా చూసుకోవాలి, నెక్స్ట్ తెచ్చుకోవాలని కళ్ళబొల్లి మాటలు చెప్పినాం. నీకేమో 5 ఏళ్ళకు పసికందా, మాకు 28 రోజులకు కాదా? సిగ్గుండాలి ఇంతనన్నా మాట చెప్పనీకనన్నా. ఒకటే చెప్తున్నాం, 28 రోజుల్లో మాకు ధైర్యం ఉంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో 2 ఇంపార్టెంట్ పథకాలను మేము ఏర్పాటు చేసినాం. ఉచిత బస్సు చెప్పినాం. నేటికి ఉచిత బస్సు 6.5 కోట్ల మంది ఈరోజు దాన్ని లబ్ధిదారులుగా అయినరు. అంటే ఫ్రీ టికెట్ ఇస్తే 6.5 కోట్ల మంది మహిళలు ఈరోజు ఆ సర్వీస్ని వాడుకున్నారు. అంటే వాళ్ళందరికీ లబ్ధి జరిగింది. ఈరోజు ఏదైతే 10 లక్షల రూపాయల ఆరోగ్య కార్డు కూడా ఉందో దానికి సంబంధించింది కూడా ఈరోజు లబ్ధి విపరీతమైన ప్రజలందరికీ న్యాయం జరగబోతుంది, హెల్త్కి సంబంధించింది కాబట్టి. అరే మేము 48 గంటల్లో ఇట్లా ఒక బహత్తరమైన కార్యం చేసినాం. రాబోయే 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 పథకాలను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. వాళ్ళకి ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. అరే వాళ్ళు 100 రోజుల్లో తెరిస్తే ఎట్లా ఊసగొల్పాలి, ఎట్లా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ధోరణిలో ఈరోజు కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులందరూ తనలాడుతున్నారు. 10 ఏళ్లలో ఇంకా గవర్నమెంట్లోనే ఉన్నారని వాళ్ళు ఒక అపోహలో ఉన్నారు. వాళ్ళు ఒకసారి కళలో ఉన్నట్టున్నారు. వాళ్ళని బయటికి రావాలి. ఈరోజు ఏం జరుగుతుంది, ఎంత న్యాయం జరుగుతుంది? మీ జీవితంలో ఏ రోజన్నా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం 10వ తారీఖు లోపల ఉద్యోగాలు వేసి వాళ్ళకి జీతం వేసిరా? కరెక్ట్గా జీతం లేక తనలాడుతుండ్రి, చెప్పుకోనికే భయపడుతుండ్రి. చెప్పుకుంటే మళ్ళీ వాళ్ళ ఉద్యోగం ఏడబడుతుందనే టెన్షన్లో వాళ్ళు బతికిండ్రు. ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారు. సెల్ ఫోన్లలో కూడా మాట్లాడడానికి భయపడుతుండ్రి. వాట్సాప్ కాళ్ళకి ఉల్లు గిరాకుండే. ఇప్పుడు వాట్సాప్లు పోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డైరెక్ట్ బరాబర్ ఫోన్లలో డైరెక్ట్ మాట్లాడుతుంది. స్వేచ్ఛ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛ వల్లనే ఈరోజు ఉద్యోగస్తులని అడగండి, ఎంప్లాయీస్ని అడగండి డైరెక్ట్గా. 4వ తారీఖు ఈరోజు పడడం వాళ్ళ జీవితంలో ఈ 10 ఏళ్ళలో ఫస్ట్ ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో పడుతుంది, మళ్ళీ కాంగ్రెస్ హయాం వచ్చినాకనే పడుతుంది. రాబోయే 2-3 నెలల్లో 1వ తారీఖే జీతం పడే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వినూత్నంగా దశల వారీగా ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం మేము. ఇదే సందర్భంలో 2 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఖాళీ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చింది. జనవరి 18 నుంచి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క ఎమ్మెల్సీ కోటాకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా యూత్ కాంగ్రెస్కి, ఎన్ఎస్యుఐకి ఒక్క సీటు కూడా గత ఎన్నికలలో ఇవ్వనటువంటి పరిస్థితి. దాదాపు చివరి వరకు కూడా ఒక సీట్ రాబోతుందని ప్రచారం జరిగినా దాదాపుగా వస్తుంది అనుకున్నప్పటికి కూడా రానటువంటి పరిస్థితి. ఆ ముఖంగా ఏమైనా పోతున్నారా? ఎమ్మెల్సీ కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, అసలు యూత్ కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఎంపీలో కానీ ఎమ్మెల్సీలో కానీ ఖచ్చితంగా యువజన కాంగ్రెస్కి కేటాయిస్తారని నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా ఇస్తారు కూడా, ఇవ్వాలి కూడా. కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీగా కూడా ఎప్పుడు కూడా టికెట్లు రాలే. ఈసారి ప్రభుత్వం రావాలంటే మనం సర్వేల ద్వారా మనం చేరాలని చెప్పి పార్టీ హైకమాండ్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడిన విషయాలు ఉన్నాయి. బరాబర్ వాటికి మేము కూడా ఆ రోజు దాని విషయంలోనే కన్విన్స్ అయింది కూడా. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చు. ప్రజలకు సర్వీస్ చేయాలంటే ఫస్ట్ ప్రభుత్వం రావాలి. ఈ రాక్షస పరిపాలన అంతమందించాలంటే ఖచ్చితంగా సర్వేలలో ఎవరుంటే వాళ్ళ కోసం మనం చేయాలని అన్నారు. వాటికే ఆ రోజు తలొగ్గినాం. ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్లో కానీ ఎమ్మెల్సీ కానీ అవకాశం కల్పిస్తారనే నమ్మకం, పూర్తి నమ్మకం నాకుంది.
ఏమైనా మీరు ఢిల్లీ ముఖంగా ఏమైనా పావులు కలపబోతున్నారా? ఎందుకంటే ఎమ్మెల్సీలు అనేది ముందర కనబడతా ఉన్నాయి. దానిలో ఒక ఎమ్మెల్సీ మాత్రం పక్క కాంగ్రెస్ పార్టీకే వస్తుంది, ఇంకొకటి బీఆర్ఎస్కి పోవడానికి అవకాశం కనబడుతుంది. ఆ ఒక్క ఎమ్మెల్సీ విషయంలో ఏమైనా పావులు కలిపేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా? నేను ఢిల్లీకి పోను, గల్లీకి పోను. కష్టపడ్డోనికి కాంగ్రెస్ పార్టీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పిండు. నేను కష్టపడ్డానో లేదో, యూత్ కాంగ్రెస్ ఎంత కష్టపడదో ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుంది. యువజన కాంగ్రెస్ రోడ్డు మీద ఉన్న ప్రతిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈసారి యువజన కాంగ్రెస్ ఏ స్థాయిలో కష్టపడదో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో ఏ విధంగా పోరాటం చేసినామో ఖచ్చితంగా తెలుసు. బరాబర్ దానిలో ఎలిజిబుల్గా నేను ఉంటానని నాకు తెలుసు. నా ఇంటికే టికెట్ వస్తుంది, నన్ను నిలబడమని చెప్పి వాళ్ళే చెప్తారు, నా ఇంటికాడికే వస్తుంది. ఇంటికా నుంచే నామినేషన్ వస్తుంది. ఢిల్లీ గల్లీ పోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి, దానిలో కేవలం 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉండే. ఇప్పుడు దానిలో వాళ్ళు కూడా రాజీనామాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 17 నియోజకవర్గాలలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ టార్గెట్ 15 పెట్టుకున్నాం. టార్గెట్ 15 ఈరోజు రీచ్ కావాలన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. టీఆర్ఎస్ మీద ప్రజలు నమ్మే పరిస్థితి కనపడతలేదు. ఆల్రెడీ టీఆర్ఎస్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ఈరోజు ఇంకా దిగజారిపోయింది. ఈరోజు ఏదైతే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారో విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళని తప్పుడు ధోరణి తీసుకొని పోయి, తప్పుడు సమాచారాన్ని తీసుకొని పోయి ఈరోజు ఆర్టీసీకి సంబంధించింది 6.5 కోట్ల మహిళలు ఈరోజు ఆర్టీసీని వాడుకుంటే, అరే ఆటో యూనియన్ లీడర్లతో ఆటో యూనియన్లు రెచ్చగొడతారు. ఆటో యూనియన్ మిత్రులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి మీరు తొందరపడకండి. మీ గురించి కూడా మా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సమీక్షలు జరుపుతున్నాడు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు. దానికి సంబంధించి సమయం పడుతుంది. సమయభావం వల్ల ప్రతిదీ ముందుకు పోతుంటాం. కాబట్టి ఇట్లాంటి తప్పుడు ఈ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇటువంటి 420లు చెప్పే మాటలు వినవద్దు. వాళ్ళ కింద ఉండే చెంచాలు చెప్పే మాటలు వినకండి. దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో బరాబర్ మీకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం. మీకు సంబంధించి మీకు కష్టం ఉంటే ఖచ్చితంగా ప్రజాభవన్కి పోండి. ప్రజాభవన్లో మీకు సంబంధించిన బాధలు మీరు చెప్పండి. దానికి సంబంధించిన మీ సమస్య కూడా పరిష్కరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది శివసేన రెడ్డి చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్కి సముచితమైనటువంటి స్థానం కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుందనేటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.